టాటా ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎంఐ రంగానికి సిద్ధమైంది వాంఖేడే స్టేడియం. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పల్స్. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఇయర్ నాయకత్వం మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆసక్తిగా ఎదురు చూడాలి. ఈ యొక్క స్టేడియం వాంఖేడే స్టేడియం స్టాట్స్ చూసుకున్నట్టయితే ఈ బ్యాటింగ్ వికెట్ వాంఖేడే స్టేడియం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 54 టైమ్స్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 64 టైమ్స్ గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180. టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకొని ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటాడు. ఇక ప్లేయింగ్ 11కి వచ్చేద్దాం. ముందుగా కేకేఆర్ ఓపెనింగ్ ఫిన్ ఆలన్, సునీల్ నారాయణ్, కెప్టెన్ అజింక్య రహానే, క్యామరన్ గ్రీన్, అగ్నిరిచ్ రఘువంశీ, రాహుల్ త్రిపాఠి, రికు సింగ్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా రూల్ అవుట్ అయిన హర్షిత్ రాణా ప్లేస్లో బ్లెస్సింగ్ ముజర్వానీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మతీస పత్తిరానా కెప్టెన్. దీనికి అజింక్య రహానే క్యామరన్ గ్రీన్ని మతీస పత్తిరానాని పెట్టి 45 CR దాకా తీసుకున్నారు వాళ్ళిద్దరిని పెట్టి. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూడాలి. మరి కొన్ని మ్యాచెస్ మిస్ అవుతాడు అని కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి పత్తిరానా. మరి మిస్ అవుతాడా లేదంటే ఫస్ట్ మ్యాచ్కే బరిలోకి దిగుతాడా పత్తిరానా చూడాలి. ఇక టీమ్ సైఫెట్ అయితే బుమ్రా ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. బుమ్రా ఎంఐ క్యాంప్లోకి చేరాడు. ఇదైతే బుమ్రా కాకుండా ఎంఐకి పెద్ద అడ్వాంటేజ్. అన్నట్టు ఇంకో పవర్ హిట్ని తెచ్చుకున్నారు రుతర్ఫర్డ్. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నమందీర్ ఫినిషర్గా ఆడతాడు. దీపక్ చాహర్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మయాంక్ మార్కండే. ఇయర్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. రోహిత్ శర్మ 20 hours బ్యాటింగ్ ఫీల్డింగ్లో ఉండబోతాడు. వాళ్ళ హెడ్ కోచ్ చెప్పాడు జయవర్ధన్ వాళ్ళకి. మతీస పత్తిరానాని 18 CRకి పెట్టిపోతున్నారు. 2 crores బేస్ వైస్. క్యామరన్ గ్రీన్ 25 crores. ఇక్కడ చూసుకుంటే అజింక్య రహానే కెప్టెన్, రికు సింగ్ వైస్ కెప్టెన్. ఇక్కడ వైభవ్ అరోరా అయితే కూర్చల్ బౌలర్ కేకేఆర్. ఇక్కడైతే కొన్ని మంచి పనులు చేసింది. వెంకటేశ్వర 33 కోట్లు ఇవ్వలే తీసేసింది. ఆ 33 కోట్లకి 2 కోట్లు యాడ్ చేసి గ్రీన్ తీసుకుంది. కానీ నోట్ ఛార్జ్ కూడా తీసేసింది. డికాక్ని తీసేసి 9 crores. ఆ 9 crores ముస్తఫిజర్ అయ్యేవాడు. కానీ బీసీసీఐ కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయించింది. ఆ 9 crores ఇప్పుడు బ్లెస్సింగ్ ముజర్వానికి ఇస్తుంది. ఇక పత్తిరానా అంటారా, ఇక అది ప్రతి టీం చేయాల్సిందే, కనీసం ఉంచుకుంటుంది. ఇయర్ అయితే లీస్ట్ పర్స్ పెట్టుకొని వచ్చింది తెలుసా టీము ఆప్షన్లోకి ఎంఐ. హయ్యెస్ట్ మన కేకేఆరే. ఈ 9 crores 10 crores దగ్గర ఇంకా పర్స్ మీద గిచ్చుకున్నాయి. ఫుల్ డబ్బులు పోసిళ్ళు. ఇదైతే స్ట్రాంగ్గా కనిపిస్తుంది మన కేకేఆర్. ఇదైతే గాడ్స్ ప్లాన్ అని రాయొచ్చు. 2 crores for 65 lakhs. సగం మంది బెస్ట్ ప్రైజ్ మీద కొన్నది. డికాక్కి అయితే 1 crore ఇచ్చింది. అసలు వేరే టీం బిడ్ కూడా వేయలే. ఇయర్ T20 వరల్డ్ కప్లో పీక్స్ ఉన్నాడు ఫామ్లో. సెమీఫైనల్లో కొంచెం బాధాకరం విషయమే, అంత కాంట్రిబ్యూట్ చేయలేకపోయిండు. కానీ ఇప్పుడు భీకరమైన ఫామ్లో ఉన్నాడు. మీరు వాట్సాప్కి వెళ్ళి ముంబై ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తే ఒక రేంజ్లో బ్యాటింగ్ చేస్తాడు. 1 crore దక్కించుకుంటారు. అంటే వేరే టీం వాళ్ళు అసలు బిడ్ వేయలే. అంటే గాడ్స్ ప్లాన్ చూసారా ముంబై ఇండియన్స్కి దేవుడు ఎట్లా రాస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ గాడ్స్ ప్లాన్. హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వచ్చేస్తే ముంబై 34 మ్యాచెస్. ముంబై 23 గెలిచింది, 11 కేకేఆర్ గెలిచింది. ఇక నో రిజల్ట్ ఆర్ టై 0. ఇక టై అంటే సూపర్ ఓవర్ పెడతారు, అది 0 అవుట్. నో రిజల్ట్ రావాలి వస్తే. ఇక్కడైతే ముంబైదే పై చెయ్యి. 34 మ్యాచెస్, 34 విన్స్, 11 డ్రాస్. 11 మ్యాచెస్, 11 విన్స్, 1 డ్రా. 1 డ్రా. 1 విన్, 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 1 డ్రా. 1 విన్,
ఎంఐ ద పైచల్ ముంబై ఇండియన్స్ 6 టైట్లోనే. మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సెకండ్ మ్యాచ్ 29th March 2026 7:30 PM ముంబైకి వెళ్ళి లైవ్. ఇక్కడైతే ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయి గెలిచి చూపిస్తుంది. అట్లే 2030 ఫస్ట్ టైటిల్ కూడా 4 ఓడిపోయి గెలిచింది. కానీ ఈడైతే లైట్లీ కేకేఆర్కి అడ్వాంటేజ్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఓడిపోయి బాగుండి కొట్టి కప్పు కొడుతుంది. అది ఎప్పుడు అట్లే డేంజర్ ముంబై ఇండియన్స్. కేకేఆర్ అయితే ఫస్ట్ మ్యాచ్ గెలవాలి. 2 టీమ్స్కి ఇంపార్టెంట్ మ్యాచ్. గెలిస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ప్లే ఆఫ్స్కి. కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళ కొత్త హెడ్ కోచ్ అభిషేక్ నాయర్. ఇదైతే అఫీషియల్ పేజ్కి వెళ్ళి పోస్ట్ వచ్చింది. మరి ఈ హెడ్ కోచ్ ఎట్లా గెలిపిస్తాడో, ఎట్లా హెడ్ కోచింగ్ చేస్తాడో చూడాలి. ఇక్కడైతే రహానే కెప్టెన్, అభిషేక్ నాయర్ హెడ్ కోచ్, డెవియన్ బ్రావో డిజే బ్రావో. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఈ ముగ్గురు చిత్తకబాడుతారు. హార్దిక్, కుంపు పాండ్యా 6 వర్షం, రోహిత్ శర్మ అయితే ఇక 6 శర్మ లెక్క మారిపోయాడు. 6 శర్మ 2.0 ఎవరో తెలిసే కామెంట్ చేయండి. డెత్ ఓవర్స్లా యార్కర్స్ వేసి బూమ్రా వీళ్ళు ముగ్గురు అయితే ముంబై ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే సూర్య విన్నింగ్ కెప్టెన్ వస్తాడు.